నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై ఒలుక్కేద్దాం. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం రామరెడ్డిపల్లి శివారులో వ్యవసాయ పొలంలో మనిషి పూర్రె తీవ్ర కలకలం రేపింది. వ్యవసాయ పొలానికి వెళ్లిన కొందరు రైతులు పూర్రెను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పూర్రెను పరిశీలించారు. పొడవైన నల్లటి వెంట్రుకలు పూర్రెకు ఉండడంతో అది మహిళ పూర్రెగా పోలీసులు నిర్ధారించారు. వెంట్రుకల్లో ఓ తాళం చెవి చిక్కుకొని ఉండగా అదే ఇప్పుడు కీలక ఆధారంగా మారింది. దోమ మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన అనంతమ్మ అనే 65 ఏళ్ల మహిళ 4 నెలలుగా కనిపించకుండా పోయింది. ఆమెకు మతస్థిమితం సరిగా లేదని ఎన్కెపల్లి గ్రామస్తులు చెప్పారు. 4 నెలల క్రితం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు లభించిన పుర్రె అదే మహిళదై ఉంటుందనే కోణంలో విచారణ చేస్తున్నారు. పుర్రె వద్ద లభించిన తాళం చెవి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మిస్ అయిన మహిళ కుమారుడు హైదరాబాద్ లో ఉండడంతో ప్రస్తుతానికి పూర్తి సమాచారం లభించలేదు. ఘటనా స్థలంలో కేవలం పుర్రె మాత్రమే ఉండడం కొంత అనుమానాస్పదంగా మారింది. మిగిలిన భాగాలను జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే జంతువులే లాక్కెళ్లాయా లేక ఆమెను ఎక్కడైనా చంపి ఇక్కడ తల తీసుకొచ్చి పడేశారనేది పూర్తి విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నార్సింగిలో దారుణం జరిగింది. మంచిరెవులలో జంగయ్య అనే వాచ్మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. వాచ్మెన్ కు మేస్త్రికి మధ్య వివాదం చెలరేగింది. చినికి గాలిఫనగా మారి వాచ్మెన్ జంగయ్యను మేస్త్రి అర్జున్ హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో వాచ్మెన్ దారుణ హత్య జరిగిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఒక నిర్మాణ ప్రదేశంలో జంగయ్య వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అలాగే అక్కడ అర్జున్ అనే వ్యక్తి తాపి మేస్త్రిగా పనిచేస్తున్నారు. నిర్మాణ యాజమాన్యానికి తెలియకుండా మేస్త్రి అర్జున్ గత కొన్ని రోజులుగా స్క్రాప్ నమ్ముకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వాచ్మెన్ పలుమార్లు తాపి మేస్త్రి అర్జున్ హెచ్చరించారు. తీరు మార్చుకోకుండా మళ్లీ స్క్రాప్ నమ్ముతుండడంతో అది గమనించిన వాచ్మెన్ జంగయ్య ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ యాజమానికి చెప్పాడు. దీంతో నిర్మాణ యాజమాని తాపి మేస్త్రి అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్జున్ వాచ్మెన్ పై కక్ష పెంచుకున్నాడు. ఓ రోజున మద్యం సేవించి వచ్చాడు. వాచ్మెన్ జంగయ్యను ఇనుపకడ్డితో తలపై బాది హత్య చేశారు. హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్వపరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జంగయ్య మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మద్యం మత్తులో ఎన్నో గొడవలు జరగడం కామన్. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే మరికొన్ని గొడవలు మాత్రం ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల అలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. మటన్ తినే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో మొదట మాటలతో మొదలైన గొడవ కాస్త కత్తితో పొడుచుకునే చనిపోయే వరకు వచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గోల్బాయ్ బస్తీకి చెందిన చారి అజయ్ మంచి స్నేహితులు. అయితే మందేస్తూ మటన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మటన్ తినే విషయం జరిగిన చిన్న గొడవ హత్యకు దారితీసింది. అప్పటికే మద్యం తాగేసి ఉన్నారు. మాటలతో మొదలైన గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో అజయ్ కత్తితో చారిపై దాడి చేశాడు. చారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని